గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి బహుళ జాతీయ సంస్థలు. మనకి బహుళ జాతీయ సంస్థలు అని తెలియడానికంటే ముందు, మనం ఇందులోకి ఎంటర్ కావడానికంటే ముందు దీని యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం. మనకి ప్రపంచీకరణ అనేది ఒకటి వచ్చింది. ఆ ప్రపంచీకరణని మనం గ్లోబలైజేషన్ అనడం జరుగుతుంది. ఈ ప్రపంచీకరణ ద్వారా మనకి ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రతి ప్రపంచం ఇంకో ప్రపంచంపై ఆధారపడడం మొదలుపెట్టింది. అంటే ఏ రకంగా ప్రతి విషయానికి ఒక దేశం ఇంకో దేశం యొక్క సాంకేతిక పరిజ్ఞానంపై, ఒక దేశం ఇంకో దేశం యొక్క ఆహార అలవాట్లపై, ఒక దేశం ఇంకో దేశం యొక్క అభిరుచులపై అలవాటు పడడం జరిగింది. అంటే ఈ అలవాటు పడ్డ క్రమం లోపల దేశాలు ఏం చేసుకున్నాయంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి మూలధనాన్ని మరియు శ్రామికులను ఎగుమతి చేసుకోవడం జరిగింది. అంటే ఈ దేశంలో మూలధనం ఎక్కువ ఉందనుకో, ఇంకో దేశంలో వెళ్ళి పెట్టుబడి పెట్టడం. వేరొక దేశంలో ప్రజలు యువకులు ఎక్కువ ఉన్నారు, ఆ దేశంలోని యువకులు వేరొక దేశంలో వచ్చి పనులు చేయడం, అంటే శ్రామిక బదిలీ. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి శ్రామికులు కానీ మూలధనం కానీ సాంకేతిక పరిజ్ఞానం కానీ ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. ఇలా ఇచ్చిపుచ్చుకునే క్రమం లోపల అన్ని దేశాలు ఒకే విధంగా డెవలప్ కావడానికి అవకాశం ఏర్పడ్డది. ఈ ఏర్పడడాన్ని మనం ఏమంటున్నాం? ప్రపంచీకరణ అంటున్నాం. అంటే ప్రపంచవ్యాప్తంగా లేబర్గా ఎక్కడికి వెళ్ళైనా శ్రామికుడు మన శ్రమను అమ్ముకోవచ్చును. ఒక పెట్టుబడిదారుడు తన మూలధనాన్ని ఏ దేశంలో అయినా పెట్టుబడి పెట్టవచ్చు. అంటే రెండు దేశాల మధ్య లోపల, అంటే కొన్ని దేశాల మధ్య లోపల శ్రామిక విధానాన్ని మరియు మూలధనాన్ని, క్యాపిటల్ని పంచుకునే విధానాన్ని ఏమంటారు? ప్రపంచీకరణ, ఇంగ్లీష్ లోపల గ్లోబలైజేషన్ అంటారు. ఇందులోపల మనకి ముఖ్యంగా మళ్ళీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక అంశంగా చెప్పుకోవచ్చును. మొదట్లో స్టార్టింగ్ లోపల ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్త లోపల విదేశీయులు వచ్చి మన స్వదేశంలో పెట్టుబడి పెట్టాలంటే 25% మేర పెట్టుబడి మాత్రం పెట్టవచ్చు. 26%, 25 నుంచి 26. అంటే 1 కోటి రూపాయలతోటి ఒక వ్యాపారాన్ని ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు 26 కోట్లను వేరే దేశం నుంచి ఆహ్వానించుకోవచ్చు. మిగిలినటువంటి 76 కోట్లు స్వదేశీ భాగస్వామ్యంతో కూడగట్టుకొని పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం అది 49%గా విదేశీ పెట్టుబడులు ఉన్నాయి. అంటే విదేశీయులు 100% లోపల 49% విదేశాల నుంచి డబ్బులను సేకరించవచ్చు. రిమైనింగ్ 51% మాత్రం ఇండియా నుంచి సేకరించవచ్చు. ఇందులోపల మూలధనం లోపల మనదే అత్యధిక భాగం ఉంటుంది కాబట్టి ఆ విదేశీ కంపెనీ పైన మనకే సర్వహక్కులు ఉండడం జరుగుతుంది. అంటే ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా భారతదేశం లోపల చాలా కంపెనీలు మన దగ్గరికి వచ్చి పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ పెట్టుబడి పెట్టడం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది మరియు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుచుకోవడం జరిగింది. అట్లాగే మూలధన అవకాశాలను కూడా మెరుగుపరుచుకోవడం జరిగింది. తద్వారా భారతదేశం ఇతర దేశాలకు పోటీగా భారతదేశ యొక్క మార్కెట్ లోపల కానీ ప్రపంచ మార్కెట్లో కానీ భారత ఉత్పత్తులకు మంచి డిమాండ్ అనేది ఏర్పడడం జరిగింది. దీని నుంచే పుట్టుకొచ్చింది ఏంటంటే బహుళ జాతీయ సంస్థ. బహుళ అంటే ఎక్కువ, జాతి అంటే దేశాలు, సంస్థ అంటే కంపెనీ. అంటే ఎక్కువ దేశాలలో ఉండే కంపెనీ అన్నట్టు. దాని అర్థం ఏంటిది? ఎక్కువ దేశాలలో ఉండే కంపెనీ. దీనికోసం ఫెరా, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్, భారత విదేశీ మారక నియంత్రణ చట్టం 1973 ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. బహుళ జాతీయ సంస్థ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ దేశాలలో శాఖలు ఉండి కార్యకలాపాలను నడిపించేటువంటి సంస్థ. అంటే దాని అర్థం ఏంటిది? ఒక కంపెనీ స్వదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా తన శాఖలను ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా ఆ కంపెనీ యొక్క కార్యకలాపాలు చేపట్టడాన్ని, ఆ కంపెనీ యొక్క మార్కెట్ను విస్తరించుకోవడాన్ని మనము బహుళ జాతీయ సంస్థగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనకు బహుళ జాతీయ సంస్థలు కోకొల్లలుగా ఉన్నాయి. ఉదాహరణగా చూసుకుంటే హిందుస్థాన్ యూనిలివర్ అనేది ఫారిన్ కంపెనీ, హిందుస్థాన్ అనేది ఇండియా కంపెనీ. నెక్స్ట్ జాన్ డీర్ లోపల జాన్ అనేది వేరే దేశం కంపెనీ, డీర్ అనేది ఇండియన్ కంపెనీ. మహీంద్రా కూడా
వేరొక దేశం లోపల ఆపరేషన్ చేస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే వేరొక దేశంలో ఉన్నటువంటి మూలధనాన్ని నిధులను భారతదేశానికి స్వీకరించి భారతదేశంలో పెట్టుబడులు పెట్టి భారతదేశం లోపల ఉన్నటువంటి ఆ మార్కెట్ను వాళ్ళు ఆక్రమించుకొని లాభాలను కూడగట్టుకునే అవకాశం ఉంది. దాని అర్థం ఏంటిది? ఒక దేశంలో కాకుండా 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల లోపల మార్కెట్లను విస్తరించి వాళ్ళ యొక్క కార్యకలాపాలను చేపట్టడాన్ని మనము బహుళ జాతీయ సంస్థగా చెప్పుకోవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే పెప్సీ, కోకోకోలా, నెక్స్ట్ సామ్సంగ్, నోకియా, ఎంఐ, ఈ ఫోన్లు బ్రాండెడ్ ఫోన్లన్నీ ఒక దేశంలో కాకుండా ఒకటి కంటే ఎక్కువ దేశాల లోపల తన వ్యాపార కార్యకలాపాలను నడుపుతూ ఉంటాయి. మరి బహుళ జాతీయ సంస్థల యొక్క లక్షణాలను చూసినట్లయితే మొదటి లక్షణంగా బహుళ జాతీయ సంస్థ అనేది గేట్ సైజ్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అంటే దాని యొక్క వస్తువు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దొరకవచ్చు. అంటే మోర్ దెన్ 2 అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల లోపల తన వస్తువులను దొరికితే ఆ కంపెనీని మనము బహుళ జాతీయ సంస్థగా చెప్పుకోవచ్చును. ఉదాహరణ ఫెయిర్ అండ్ లవ్లీ ఇండియాలో దొరుకుతుంది, అమెరికాలో దొరుకుతుంది. కాబట్టి ఫెయిర్ అండ్ లవ్లీ ఏం కంపెనీ? బహుళ జాతీయ సంస్థ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది? కోకోకోలా. కోకోకోలా ఇండియాలో దొరుకుతుంది, బ్రెజిల్లో దొరుకుతుంది. దాని ఏమనొచ్చు? బహుళ జాతీయ కంపెనీ. అంటే దాని యొక్క కార్యకలాపాలు 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల లోపల కొనడం అమ్మడం ఉంటే దాన్ని ప్రపంచవ్యాప్త కంపెనీగా గుర్తించవచ్చు. అలాంటి గుర్తింపు కలిగిన కంపెనీని మనం బహుళ జాతీయ సంస్థగా చెప్పుకోవచ్చును. నెక్స్ట్ పరిమాణం అంటే ఇక్కడ దీని మార్కెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండడంతో పాటు పెట్టుబడి పెద్ద మొత్తంలోనే ఉంటుంది. అంటే మార్కెట్ అనేది ఒకటే ఏరియాకి సంబంధించింది కాకుండా, ఒక ప్రాంతానికి సంబంధించింది కాకుండా, ఒక దేశానికి సంబంధించింది కాకుండా 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల లోపల దాని వస్తువులను ఉత్పత్తి చేస్తూ అమ్మాలి. కాబట్టి దాని యొక్క పరిమాణం పెద్దదిగా ఉంటుంది. దాని నుంచి వచ్చే లాభాలు పెద్దగా ఉంటాయి, అమ్మకాలు పెద్ద మొత్తంలో ఉంటాయి, దాని ముడి పదార్థాల కొనుగోలు కూడా పెద్ద మొత్తంలో ఉంటాయి, దాని ఖర్చులు కూడా పెద్ద మొత్తంలో ఉంటాయి, దాని లాభాలు కూడా పెద్ద మొత్తంలోనే ఉంటాయి. పరిమాణం అంటే ఇక్కడ ఏం చూసుకోవాలి? అమ్మకాలు లేదంటే ముడి పదార్థాల కొనుగోలు, దాని యొక్క మార్కెట్ విస్తరణ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటూ అధిక లాభాలను ఆర్జించడం జరుగుతుంది. కాబట్టి పరిమాణంలో పెద్దగా ఉన్నదాన్ని కూడా మనం బహుళ జాతీయ సంస్థగా చెప్పుకోవచ్చు. కేంద్రీకృత నిర్వహణ. కేంద్రీకృత నిర్వహణ అంటే ఏంటిది? ప్రపంచంలో దాని శాఖలు వివిధ దేశాల లోపల విస్తరించి ఉంటాయి, కానీ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ హెడ్ ఆఫీస్ సూచనల మేరకే దాని యొక్క కేంద్ర ఆఫీస్ నుంచి ఎలాంటి సూచనలు అయితే అలాంటి సూచనల మేరకే కంపెనీ నడుస్తుంది. అంటే కేంద్రం యొక్క అంటే పుట్టినటువంటి దేశంలోనే దాని సొంత సంస్థ ఉంటుంది, దాని శాఖలు వివిధ దేశాలలో ఉంటాయి. ఆ సొంత సంస్థ ఏదైతే ఆజ్ఞలు జారీ చేస్తుందో ఆ ఆజ్ఞల ప్రకారం నడిచేటువంటి సంస్థను మనం బహుళ జాతీయ సంస్థగా చెప్పుకోవచ్చు. దాన్ని కేంద్రీకృత నిర్వహణ. నెక్స్ట్ కొత్త సాంకేతిక పరిజ్ఞానం. ఇంకొక లక్షణం ఏంటంటే బహుళ జాతీయ సంస్థలు ఎప్పుడైనా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడతాయి. అంటే పాతపడ్డటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడేటివి స్వదేశీ కంపెనీలు అయితే ప్రపంచవ్యాప్తంగా పోటీని ఎదుర్కోవాలి. కాబట్టి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కానీ కొత్త కొత్త యంత్రాలను వాడుతూ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ కంపెనీ ఏం చేస్తుంది? కంపెనీ యొక్క వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకుంటూ ఉంటుంది. అలా వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకోవాలి అంటే కొత్త సాంకేతిక పరిజ్ఞానం వాడాల్సింది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం వాడింది అంటే దాన్ని ఏం కంపెనీగా చెప్పుకోవచ్చు? బహుళ జాతీయ సంస్థ కంపెనీగా చెప్పుకోవచ్చు. అట్లాగే వృత్తిపరమైనటువంటి మార్పులు, వృత్తిపరమైనటువంటి నిర్వహణ. అంటే బహుళ జాతీయ సంస్థతో ఇంకొక లాభం ఏంటిది? ఎవరైతే ఒక స్వదేశం లోపల వృత్తిపరంగా మేనేజ్మెంట్ స్కిల్స్ కలిగి ఉండి అంటే కంపెనీ నడిపే స్కిల్స్ ఉండి ఆ సంస్థ లోపల అతనికి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లయితే అతని యొక్క ఉద్యోగ నైపుణ్యాన్ని ఆ శాఖకే కాకుండా ఆ కంపెనీ ఏ దేశాల్లో విస్తరించి ఉందో అతని యొక్క పరిజ్ఞానాన్ని అన్ని దేశాల లోపల వాడుకోవడం జరుగుతుంది. దానికి ఉదాహరణగా మనకి సుందర్ పిచాయ్ గూగుల్ CEO ఉన్నారు కదా, ఆ సుందర్ పిచాయ్ ఒక దేశంలోనే ఉన్నటువంటి గూగుల్ కంపెనీకి ఆపరేషన్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలకు వెళ్ళి అతని యొక్క నాలెడ్జ్ని పంచడం జరుగుతుంది. ముఖ్యంగా అతడు మన భారతదేశానికి చెందిన వ్యక్తి. అంటే అతని యొక్క స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్ కానీ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అతడు ఒక దగ్గర నేర్చుకొని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుండు. కాబట్టి దాన్ని వృత్తిపరమైన నిర్వహణగా చెప్పుకోవచ్చు. అలాంటి వృత్తిపరమైన నిర్వహణ ఎక్కడ ఉంటుందో ఆ కంపెనీని మనం బహుళ జాతీయ సంస్థగా
చెప్పచ్చు. అట్లాగే మనకు ఉన్నటువంటి బహుళజాతీయ సంస్థల ద్వారా అతిథి దేశాలకు అంటే బహుళజాతీయ సంస్థ దాని యొక్క శాఖను వేరొక దేశం లోపల విస్తరిస్తుంది. బహుళజాతీయ సంస్థ దాని యొక్క శాఖను వేరొక దేశంలో విస్తరిస్తుంది. ఆ విస్తరించినటువంటి దేశాన్ని అతిథి దేశంగా మనం చెప్పొచ్చు. అంటే దాని యొక్క మెయిన్ ఆఫీస్ ఒక దగ్గర ఉంటుంది, దాని శాఖలు వేరొక దేశంలో ఉంటాయి. అంటే శాఖలు విస్తరించి ఉన్న దాన్ని అతిథి దేశం అంటారు. అంటే వేరొక ప్రదేశం నుంచి వచ్చి మన దేశం లోపల పెట్టుబడి పెట్టింది అంటే మనం అతిథి దేశం. ఈ అతిథి దేశంకి ప్రయోజనాలు ఏంటి? వేరొక దేశం నుంచి ఒక కంపెనీ వచ్చి భారతదేశం లోపల పెట్టుబడులు పెట్టడం ద్వారా స్వదేశానికి అతిథి దేశానికి మన దేశానికి ఉన్నటువంటి లాభం ఏంటి అంటే అతిథి దేశానికి లాభం ఏంటి? అతిథి దేశానికి మూలధనం కానీ ఉద్యోగాలు కానీ ఆదాయం కానీ పెరుగుతుంది. అంటే వేరొక దేశం నుంచి మూలధనం మన దేశానికి రావడం జరుగుతుంది, అతిథి దేశానికి రావడం జరుగుతుంది. ఎక్కడో తయారైనటువంటి వస్తువు మన దేశంలో కూడా మూలధనం ద్వారా అంటే అక్కడి నుంచి మూలధనం తీసుకొచ్చి ఆ మూలధనం నుంచి యంత్రాలను కొనుగోలు చేసి ఆ దేశంలో తయారయ్యేటువంటి వస్తువు ఈ దేశంలో తయారవుతుంది. రెండవది ఉద్యోగ అవకాశాలు అంటే ఈ దేశంలో ఉన్న వ్యక్తులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఆ దేశం యొక్క ఆదాయం కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. రెండవది ఏంటిది? అతిథి దేశం అనేది సొంతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందించుకోలేనప్పుడు విదేశాల నుంచి ఆ దేశం నుంచి నూతన సాంకేతిక పరిజ్ఞానం అతిథి దేశానికి దిగుమతి చేయబడుతుంది. అంటే నూతన సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది అంటే అతిథి దేశం ఆటోమేటిక్గా టెక్నికల్ పరంగా సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతుంది. ఇంకోటి ఏంటి? నిర్వహణ సామర్థ్యం పెంపు. అంటే భారతదేశం అంటే ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే వేరొక దేశం వరల్డ్ వైజ్గా కాంపిటీషన్ ఇచ్చే ఒక దేశంలో ఉన్నటువంటి కంపెనీ ఇండియా లోపల ఎస్టాబ్లిష్మెంట్ అయింది, దానికి సంబంధించినటువంటి కంపెనీ ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు సో దానికి పోటీగా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు దానికి పోటీగా వీటి యొక్క నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. అట్లాగే ఈ పోటీని తట్టుకోవడానికి ఆ బహుళజాతీయ సంస్థ యొక్క కంపెనీ కూడా నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వృత్తిపరమైనటువంటి ఉద్యోగులను ఆ అతిథి దేశానికి రప్పించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పంపిణీదారులు వ్యాపారవేత్తలు పెరుగుతారు. అంటే వేరొక దేశం నుంచి మన దేశంలో వచ్చి వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి వస్తువులను పంపిణీ చేయాలన్నా నెక్స్ట్ వాటిని అమ్మాలన్నా ఆ దేశం లోపల పంపిణీదారులు వ్యాపార సంస్థలు పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆరోగ్యకరమైన పోటీ. అతిథి దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న సంస్థలు ఆరోగ్యకరమైన పోటీని అందుకునే అవకాశం ఉంటుంది. అంటే విదేశాల నుంచి ఒక వస్తువు ఈ దేశానికి వచ్చింది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలు ఆ దేశ వస్తువుతోటి పోటీ పడడానికి వీరి యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఆరోగ్యకరమైన పోటీగా చెప్పుకోవచ్చు. అట్లాగే స్వదేశీ, ఏ కంపెనీ అయితే విదేశాలలో పెట్టుబడి పెడుతుందో ఆ కంపెనీని స్వదేశీ కంపెనీగా చెప్పుకోవచ్చు. అంటే దాని హెడ్ ఆఫీస్ ఏ దేశంలో ఉంటుందో ఆ దేశాన్ని స్వదేశీ కంపెనీగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్రయోజనం ఏంటిది? స్వదేశం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఒక కంపెనీ యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. అంటే స్వదేశం యొక్క పేరు అన్ని దేశాలు నిలుస్తుంది. కాబట్టి వ్యాపార పరంగా ఆ దేశాన్ని అన్ని దేశాలు గుర్తిస్తాయి. ఫలానా దేశం కంపెనీ మా దేశంలో పెట్టుబడి పెట్టింది అంటే ఫలానా దేశం లోపల మంచి వాతావరణం, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం వ్యాపార పరంగా మంచిగా ఉంది అని ఆ దేశాన్ని గుర్తించడం జరుగుతుంది. సెకండ్ వన్, ఆ దేశంలో ఉన్న ప్రజలను ఉద్యోగులుగా నియమించే అవకాశం ఉంది. అంటే స్వదేశంలో ఉన్న ఆ దేశం యొక్క ప్రజలను ఉద్యోగాల్లో హై పొజిషన్ లోపల అంటే ఆ కంపెనీని రన్ చేయడానికి శాఖలు వేరే వేరే దేశాలలో ఉంటాయి కదా, ఆ వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి శాఖలను నిర్వహించడానికి స్వదేశీ ప్రజలనే ఉద్యోగస్తులుగా నియమించే అవకాశం ఉంది. అంటే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక రకంగా ఆ దేశం లోపల అమ్ముడు పోనటువంటి వస్తువులను విదేశాలలో మార్కెట్ చేస్తున్నారు అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆ దేశం లోపల పాతబడినటువంటి సంస్కృతిని వేరొక దేశం లోపల ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ప్రవేశపెట్టడం ద్వారా వాళ్ళు తిరిగి మళ్ళీ ఆదాయాలను పొందే అవకాశం ఉంది.
అంటే స్వదేశంలో పాతబడినటువంటి సంస్కృతిని కానీ లేదంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ విదేశాలలో అమ్మినప్పుడు ఆ విదేశాల నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇది స్వదేశం ద్వారా వచ్చేటువంటి లాభాలు. మరి అంతర్జాతీయ వ్యాపారం వల్ల లేదంటే బహుళజాతీయ సంస్థల వల్ల అతిథి దేశానికి నష్టమేంటి అంటే వేరొకడు వచ్చి మన దేశం లోపల పెట్టుబడులు పెట్టి మన దగ్గర ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఎలాంటి నష్టాలు కలిగిస్తున్నాడు, మన దేశానికి ఎలాంటి నష్టాలు కలిగిస్తున్నాడు అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్, పాతబడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొస్తారు అతిథి దేశానికి. ఫస్ట్ మైనస్ ఏంటిది, అక్కడ వాడి ఆ దేశంలో వాడి ఇక దాంతో లాభం లేదు అనుకున్నప్పుడు ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని అతిథి దేశంలో రుద్దడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మైనస్. వాడుకొని ఓల్డ్ అయినటువంటి పాతబడినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అతిథి దేశం లోపల వాడడానికి రెడీ అవుతున్నాడు అంటే ఇది ఒక మైనస్. రెండవది, అంతర్గత స్వేచ్ఛ మరియు రాజకీయ అలజడి. వేరొక దేశం నుంచి వచ్చి స్వదేశంలో పెట్టుబడులు పెట్టి మన దేశంలో పెట్టుబడులు పెట్టి అతిథి దేశంగా ఉన్నటువంటి మనల్ని అంతర్గతంగా అలజడులు సృష్టిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రిటిషర్స్ ఇండియాకు రావడం దేనికోసం వచ్చారు, విదేశీ వ్యాపారం చేద్దాం. అలా విదేశీ వ్యాపారం చేయడానికి వచ్చిన వాళ్ళు భారతదేశ రాజకీయం పైన కానీ సార్వభౌమాధికారం పైన కానీ పూర్తి స్వేచ్ఛను వాళ్ళే తీసుకొని మొత్తం మన యొక్క పరిపాలన విధానాన్ని వాళ్ళకి అప్పగించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇతర దేశాల పైన అతిథి దేశాలు ఆధారపడడం వల్ల అతిథి దేశం యొక్క పూర్తి స్వేచ్ఛను కోల్పోయే అవకాశం ఉంది. మొదటగా వ్యాపార స్వేచ్ఛను, తర్వాత రాజకీయ స్వేచ్ఛను, తర్వాత వ్యక్తిగత స్వేచ్ఛను కూడా కోల్పోయే అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఫైనల్గా ఇంకొకటి ఏం చేస్తుంది, ఏకఛత్రాధిపత్యాన్ని సాధిస్తుంది. అంటే విదేశాల నుంచి వచ్చిన కంపెనీలు అతిథి దేశం లోపల హోల్ అండ్ సోల్ మాదే ఉండాలి, మార్కెట్ లోపల వేరే కంపెనీ రన్ కావద్దని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్లు చేయడం కానీ ఫ్రీ షాంపిల్ ఇవ్వడం కానీ ఇంకా ఏదైనా కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకా ఏదైనా కుట్రలు కుతంత్రాలు చేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఫెయిర్ అండ్ లవ్లీ అంటే ఎలా ఉంది, ఫేస్ క్రీమ్లలో ఫెయిర్ అండ్ లవ్లీ ఫస్ట్ ఉంది. దట్ మీన్స్ ఏంటిది, విదేశీ కంపెనీ అయినటువంటి ఫెయిర్ అండ్ లవ్లీ ఇండియా లోపల ఫేస్ క్రీమ్ మార్కెట్ లోపల నెంబర్ 1 ఉంది. అంటే వాడు చేసే అడ్వర్టైజులు కానీ ఆ తెల్లగుండడం నల్లగుండడం చెప్తూ మనల్ని మోసం చేస్తూ ఆ ఫేస్ క్రీమ్లల్లో ఆధిపత్యాన్ని వాడే కొనసాగిస్తుంది. ఫేస్ క్రీమ్ అనగానే ఫెయిర్ అండ్ లవ్లీ అంటారు, ఇంకా వేరే బ్రాండ్లు ఏం లేవు అని అంటారు. అంటే దాని అర్థం ఏంటిది, ఏకఛత్ర ఆధిపత్యం కొనసాగిస్తుంది. ఇది ఒక మైనస్ అతిథి దేశానికి. ఇంకోటి సహజ వనరుల క్షీణత. అంటే ఇతర దేశాల నుంచి వచ్చి అతిథి దేశంలో పెట్టుబడి పెట్టి అతిథి దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను పూర్తిగా వాడుకోవడం ద్వారా ఆ దేశం యొక్క సహజ వనరులు అనేది తగ్గిపోతుంది. తద్వారా భవిష్యత్తులో ఉన్నటువంటి భావితరాలకు సహజ వనరులు లేకపోతే ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించే అవకాశం ఉంది. నెక్స్ట్ లాభాలు డివిడెండ్ల తరలింపు. అంటే అతిథి దేశం లోపల వ్యాపారం నిర్వహించడం వల్ల ఆ దేశం నుంచి లాభాలను తీసుకొని ఆ లాభాలను తిరిగి ఆ సొంత దేశమైనటువంటి స్వదేశానికి ఆ హెడ్ ఆఫీస్ ఉన్న దేశానికి పంపించడం జరుగుతుంది. తద్వారా ఇక్కడ వచ్చేటువంటి ఆర్థిక పరమైన నష్టాన్ని వాళ్ళే ఈ దేశానికి ఆర్థిక పరమైన నష్టం చేసి ఈ లాభాన్ని అంతా వేరే దేశంలోకి తీసుకెళ్లడం ద్వారా మన దేశం లోపల కరెన్సీ ప్రాబ్లం ఏర్పడుతుంది. ఇదొక మైనస్. మరి ఆ దేశానికి ఎవరైతే స్వదేశం ఉంటారో అంటే వాళ్ళు ఇతర దేశాల లోపల పెట్టుబడులు పెడుతూ ఉండడం ద్వారా ఆ దేశానికి ఉన్నటువంటి నష్టం ఏంటిది, వారు వాళ్ళ దేశంలో కాకుండా ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతూ పరిశ్రమలు స్థాపించడం ద్వారా వాళ్ళ సొంత దేశానికి ఎలాంటి నష్టం ఉంటుందో చూద్దాం. స్వదేశ మూలధనం తరలింపు. అంటే స్వదేశంలో వాడాల్సిన మూలధనాన్ని ఇతర దేశాల్లో వాడడం కూడా ఒక వాళ్ళ దేశానికి నష్టంగానే పరిగణించవచ్చు. అదే మూలధనాన్ని వాళ్ళ దేశంలో వాడితే ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఆ మూలధనాన్ని ఇతర దేశాల్లో వాడడం ద్వారా ఏమవుతుంది, ఆ దేశంలో ఉన్నటువంటి ఎకనామిక్ పెట్టుబడుల శాతం తగ్గిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ స్వదేశాల్లో ఉద్యోగాల కొరత. వీళ్ళు ఆ దేశంలోనే పరిశ్రమలు స్థాపించి ఆ దేశంలో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఇతర దేశాల నుంచి లాభాలను గుంజాలి అన్నప్పుడు ఏం చేస్తారు, ఇతర దేశస్తులనే ఉద్యోగాలుగా పెట్టుకొని వాళ్ళకి జీతం ఎరగా వేసి వాళ్ళని మార్కెటింగ్ చేయించి వాళ్ళని చూపిస్తూ ఆ దేశంలో వాళ్ళ వస్తువులను అమ్ముకుంటారు. కాబట్టి స్వదేశంలో ఉన్న వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అది
విదేశీ వ్యాపారము స్వదేశీ పెట్టుబడుల నిర్లక్ష్యం. అంటే విదేశీ వ్యాపారం చేద్దాం అనుకున్నప్పుడు స్వదేశంలోనే పెట్టుబడులు నిర్లక్ష్యం చేసుకొని వాళ్ళ యొక్క అంతర్గత వినాశనానికి స్వదేశీ కంపెనీలే పూనుకోవడం జరుగుతుంది. ఇది మనకు చూసుకున్నట్లయితే స్వదేశీ కంపెనీ యొక్క లోపాలు. అట్లాగే మనకి ఏది ఏమైనప్పటికీ ప్రపంచీకరణ జరిగిన తర్వాత లేదంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి సరళీకరణ వచ్చిన తర్వాత ప్రతి దేశం లోపల పెట్టుబడులు ఇతర దేశాల నుంచి ఆహ్వానించుకోవడం జరుగుతుంది. ఈ ఆహ్వానాల ద్వారా కొన్నిసార్లు ఆ అతిథి దేశానికి నష్టం జరగచ్చు, స్వదేశానికి నష్టం జరగచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇది ప్రపంచీకరణలో భాగంగా బహుళ జాతీయ సంస్థలు అనేది నడవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.